భారత్ పక్కనే ఉన్న హిమాలయ రాజ్యం నేపాల్ పురాతన దేవాలయాలు, పోరాట యోధులు, ఆకాశాన్ని తాకే శిఖరాలకు నిలయం. రాచరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించాక దేశం గాడిన పడుతుందని ఆ దేశ ప్రజలు భావించారు. అయితే ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, అవినీతి, అమలు కాని హామీల కారణంగా హిమాలయ రాజ్యంలో ప్రజలు వీధుల్లోకొచ్చారు. రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాదని రాచరికాన్నే నేపాల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నేపాల్ రాజకీయ ప్రయాణం నాటకీయంగా సాగింది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా రాజవంశీయులు నేపాల్ను పాలించారు. రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడాలని 1990లో ప్రజాందోళన ఉద్యమం నడిచింది. అందుకు అప్పటి రాజు బీరేంద్ర అంగీకరించారు. అయితే 2001లో జరిగిన సంఘటన నేపాల్లో రాచరికం పోవడానికి కారణమైంది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరీమణులను హతమార్చారు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా సింహాసనాన్ని అధిష్ఠించారు. 2005లో జ్ఞానేంద్ర నిరంకుశంగా పార్లమెంట్ను రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు నిరసించారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. అనంతరం 2008లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. నేపాల్లో ప్రజాస్వామ్య స్థాపన జరిగిన అధికార మార్పిడి నిత్యకృత్యమైంది. దీంతో ప్రజల్లో ప్రస్తుతమున్న పార్టీలపై అసహనం మొదలైంది. రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థిక వెతలను నిరసిస్తూ రోడ్డెక్కారు. రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ నినదించారు. ప్రజల ఆందోళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది. 2008 మే 28న నేపాల్లో రాచరికం రద్దయ్యాక 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి. ఇటీవల ఖాట్మండులో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తం ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఆరోపించారు కూడా. ఈ ఘటనలో 2 పౌరులు మృతి చెందగా 77 మంది భద్రతా సిబ్బంది సహా 110 మంది గాయపడ్డారు. ఖాట్మండులో హింసాత్మక ఘటన తర్వాత మాజీ రాజు జ్ఞానేంద్ర షా భద్రతను నేపాల్ ప్రభుత్వం కుదించింది. భద్రతా సిబ్బందిని 25 మంది నుంచి 16కు తగ్గించింది. ఖాట్మండులో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు జ్ఞానేంద్ర షాకు ఆ నగర మున్సిపల్ అధికారులు $5,900 జరిమానా కూడా విధించారు. రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయం సమృద్ధిగా ఉండేదని నిరసనకారులు అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ అస్థిరతతో పాటు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. మతం కూడా ప్రస్తుత ఆందోళనలకు మరో ముఖ్య కారణం. హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ 2008లో లౌకిక దేశంగా అవతరించింది. ఫలితంగా తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని కోల్పోయామని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. నిరసనల్లో భాగంగా పురాతన రాచరిక జెండాలను ప్రదర్శిస్తూ రాజును తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని నినదిస్తున్నారు. రాజకీయ నాయకుల అవినీతితో విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలు షా రాజవంశీయుల పాలనలో మెరుగైన పాలన ఉంటుందని ఆశిస్తున్నారు. మొత్తానికి నేపాల్ భవిష్యత్తును ఈ పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.